वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवीं वासवीं परमेश्वरी। वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम्। वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम्। तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే। తూర్పు దిక్కున అదిగు తోచె భాస్కరుడు కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే। వేలుపులు కైమోడ్చి వేచిరి మహాదేవి శోభనముగా నీకు సుప్రభాతం। सुप्रभातं 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 नीकु सुप्रभातम्। పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో నీ కృపా వీక్షణల నీ ప్రజలు విలసిల్ల సోయగమ్ముల తల్లి సుప్రభాతం। సుప్రభాతం 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 నీకు సుప్రభాతం। సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి। సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి। మంగళమ్ములను సగి వంగడమ్ములగావ స్వప్రకాశ నీకు సుప్రభాతం। సుప్రభాతం 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 నీ భారతీయ రే వైశాఖ మాసమందు దేవి జనించే శుద్ధ దశమి రోజున అమ్మ జనించే శుక్రవారము పూట పుట్టిన తల్లి ఉత్తర నక్షత్రమున విరిసిన తల్లి కన్య రాశిలోన తాను
దేవతకు హారతీయరే కుసుమ శ్రేష్ఠి కూతురుకు హారతీయరే కుసుమాంబా పుత్రికకు హారతీయరే విరూపాక్షుని సోదరికి హారతీయరే మీరు ఇంత లాంగ్ తీసుకుంటారని తెలియదు కదా. అమ్మా నీ చరితము అత్యద్భుతము పారాయణ మాత్రమున పరమ ఫలప్రదము పారాయణ మాత్రమున పరమ ఫలప్రదము అమ్మా నీ చరితము అత్యద్భుతము అమ్మా నీ చరితము అత్యద్భుతము పరమేశ్వరి పరమేశ్వరి లీలామయీ నీ తనువును జ్వాలలకే సమర్పించి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి లీలామయీ నీ తనువును జ్వాలలకే సమర్పించి విష్ణువర్ధన దర్ప విద్వంసిని యోగిని శ్రేష్ఠ గుప్త గౌమఠార్య శ్రేష్ఠ వైశ్యవందితో శ్రేష్ఠ గుప్త గౌమఠార్య శ్రేష్ఠ వైశ్యవందితో పరమేశ్వరి ఆత్మార్పణ మహాయోగమై ధర్మము రక్షించిన ఆత్మార్పణ మహాయోగమై ధర్మము రక్షించిన వివిధ గోత్ర వివర్ధిని విమల వంశ ప్రచోదయాత్. అలాగే మన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బెల్లి రమేష్ అన్న గారిని కూడా దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే చందా నాగభూషణం అన్న గారిని, అలాగే మన ఆర్యవేశ సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మన నాగేష్ అన్న గారిని, అలాగే గుట్ట ప్రెసిడెంట్ కన్యకాపరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు మన ప్రవీణ్ అన్న గారిని, అలాగే గాజుల రామవరం అధ్యక్షులుగా కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ గుప్తా గారిని, వారందరినీ దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని దీపాన్ని వెలిగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆర్యవేశ సంఘం అధ్యక్షులు వాసా శ్రీనివాసులు గుప్తా గారిని, అలాగే పెద్దలు ఆత్మీయ మిత్రులు అనేక సందర్భాల్లో విన్నట్టు ఉండే చౌడా శ్రీనన్న గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వారి మిత్రులు మా మిత్రులు శ్యామన్న గారికి, అలాగే మా కాలనీ వాసి అనునిత్యం శ్రీ ఆత్మీయ మిత్రుడు బచ్చు నగేశన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే శ్రీశైలం గారి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగాలి అందరూ దయచేసి. ప్రతి ఒక్కరు వచ్చిన పెద్దలందరూ అన్నగారితో ఫోటో దిగి అదొక మెమొరబుల్ గా ఉంచుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఆత్మీయంగా వచ్చిన నాతోటి మా మిర్చల్ కమిటీ
జనరల్ సెక్రటరీ నాగేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఆరవైశ్య సంఘం పెద్దలకు, మహిళా మిత్రులకు, అదేవిధంగా సోమశెట్టి పవన్ కుమార్ గుప్తా గాంధీరావు ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ గుప్తా, జనరల్ సెక్రటరీ జగదీష్ గుప్తా, సంతోష్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ మంజు గుప్తా, దుస్తుల హర్షవర్ధన్ గుప్తా జనరల్ సెక్రటరీ, తాటి శ్రీధర్ గుప్తా వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజ్ సెక్రటరీ ప్రభాకర్ గుప్తా, మల్యాల లక్ష్మణ్ గుప్తా ఆర్గనైజ్ సెక్రటరీ, అదేవిధంగా జిల్లా నాయకులు, మహిళా విభాగంలో రాజు నామరం, ఎస్ ప్రియాంక గారు, గీత గారు, కవిత గారు, శ్రీ మమత గారు, కళావతి గారు, మనీష గారు, ఝాన్సీ గారు, మంజు గారు, ఎం రజిత గారు, మరి కార్యక్రమానికి జిల్లా మండల మున్సిపల్ శాఖకి ఇచ్చేసిన వివిధ ఆదివాసీ సంఘ అధ్యక్షులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మరి 2009లో నేను స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచినప్పుడు జగన్గుట్టలో ఉన్న అక్కడ ఆదివాసీ సోదరులందరూ కూడా నడుము బిగించి మరి ఎవ్వరికి భయపడకుండా ఇండిపెండెంట్ సపోర్ట్ పనిచేసిందని చెప్పి ఆ రోజు నేను 2000 గజాలు వెంకటేశ్వర గుట్ట మీద ప్రభుత్వ జాగాను మరి యొక్క ఆదివాసీ సంఘానికి ప్రభుత్వం ద్వారా ఇప్పేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు యువకులు కానీ పెద్దలు కానీ అందరూ సహకరించుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఒక టెంపుల్ కట్టి కమిటీలు కట్టి ఎంతో బ్రహ్మాండంగా ఆ కొండ పైన మరి కమిటీలు కట్టుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఆదివాసీ సంఘం ఉన్న అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ఏ కులమైనా అన్ని పార్టీల వారు ఉంటారు, అన్ని పార్టీల వారు ఉంటారు. ఒకే ఒక కులం ఒక పార్టీ అనేది ఏమి ఉండేది, అది నాకు తెలిసిన విషయమే. కాకపోతే మీరు ఎవరు ఎంత పని చేస్తుందో ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా పర్సనల్గా అభిమానం ఉంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు కార్యక్రమం చేసుకోవాలి. ఎవరు నాయకుల పర్సనల్ అభిమానం ఉంటే. కాకపోతే మీరు ఎప్పుడు ఇచ్చిన మీ ఎంబడి నేను ఉంటా, మీకు ఎటువంటి సహాయ సహకారం నా వంతు సహకారం అందిస్తాను. మరొకసారి ఈ యొక్క గాజు రామాయణం వేదికగా తయారు చేసిండు. ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా నేను హామీస్తా ఉన్నాను. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదము స్వతంత్ర అభ్యర్థి గెలిపిస్తే మరి 3 సార్లు ఓడిపోయిన ప్రజలలో మరి పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కానీ రాష్ట్రంలో ఎక్కడైనా మరి నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను మాట్లాడే విధానానికి సబ్జెక్టు ఒక సిఐ పని చేయకపోతే ఏసీపీ, ఏసీపీ చేయకపోతే డీసీపీ, డీసీపీ చేయకపోతే సిపి, సిపి చేయకపోతే డీసీపీ అయిపోతా అన్న ఒక ఆలోచనతోనే నేను చెప్పే మాట విషయాన్ని కూడా మన పవన్ లేకుండా సాగించడం జరుగుతుంది. దయచేసి వేదికపై పెద్దలారా మీరు ఒక రేపు దిశ దశ కావాలి సంఘానికి, ఆర్యవైశ్య సంఘానికి దిశ దశ. ఎవరు దుకాణాలు పెట్టుకున్నారో మీరు ఆగమైపోతారు. మళ్ళా ఇంత మంచిగా యూనిటీ అయినట్లు మీకు చెడ్డపేరాలు ఎవరు కూడా అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని మీకు ఏ సమస్య వచ్చినా నేను కృషి చేసుకుని వస్తానని చెప్పి మరొకసారి నేను మనవి చేస్తూ సెలవు. ఒకసారి ఇటువంటి అన్న మీ ప్రేమ అభిమానము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. మనం దయచేసి మా యొక్క విన్నపాలను కూడా వింటూ మా యొక్క సమస్యలు ఎల్లవేళలా పరిష్కారం చేస్తారని తెలియజేసినందుకు మా ఆదివాసీ సంఘం రాజురామాల తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలా ఇట్లా తిరగాలి అలా చిన్న జరిగింది. ఎల్లవేళలా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ యొక్క రుణాన్ని కూడా మాకు సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జరుగుతుంది పవన్ గుప్తా గారి తల్లిదండ్రులు. ధన్యవాదాలు. యాంకర్ కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాలి. ఈరోజు ప్రమాణ స్వీకారంతో పాటు మీతో కలుపుకొని చక్కటి కార్యక్రమాలు మన వల్ల మనకు అరేంజ్ చేయడం జరిగింది. గేమ్స్ కూడా ఉన్నాయి. గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా సింగర్ భవానీ గారికి ఒక చక్కటి పాట పాడిన తర్వాత పాప ఉదయశ్రీ తోటి ఒక చక్కటి నృత్యం ఉంటుంది క్లాసికల్. సో ఈ పాట తర్వాత చక్కటి డాన్స్ చూద్దామా. తర్వాత క్లాసికల్ డాన్స్ ఉంటుంది. మన ఆత్మీయ అన్న ఉప్పల శ్రీరన్నకి స్వాగతం సుస్వాగతం. అలా దయచేసి త్వరగా ఇంకొక పాటను పాడి తర్వాత ఇంకొక అతిథులు వస్తున్నారు కార్యక్రమాలు
परम पावनी देवी वासवी देवी परमेश्वरी मंगल रूपिणी परम पावनी देवी वासवी దుష్టుల ఆలోచనలను తెలిసి ప్రతిఘటించిన శ్రీమాత ప్రజలను కాపాడుటకై ప్రాణ త్యాగము చేసిన మహారాణి దుష్టుల ఆలోచనలను తెలిసి ప్రతిఘటించిన శ్రీమాత ప్రజలను కాపాడుటకై ప్రాణ త్యాగము చేసిన మహారాణి ఎల్లవేళలా నిన్నే తలచే భాగ్యమునియవే శుభంకరి ఆర్యవైశ్యుల ఆశాజ్యోతి తాండూరు గడ్డ మీద ఎన్నో సేవలు అందిస్తున్న కల్వ సుజాతక్క గారికి ప్రేమతో ఈ పాటని అందిస్తున్న మీ వీరాభిమాని పప్పుల విజయ్ కుమార్ గుప్తా. తత్తరిల్లానే మన కల్వ సుజాతక్క పేరే వింటే తాండూరు గడ్డ మీద పొడిసిన పొద్దు సేవల్లో తనకు సాటే లేరు. ఆర్యవైశ్యుల బ్రతుకున ఆశా జ్యోతి జగమంత మారు మోగే సుజాతక్క ఖ్యాతి. దడేల్ 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 దద్దరిల్లాలే కల్వ సుజాతక్క పేరే వింటే.
ఉంటది, ఆహా కన్నీళ్లను తుడిచి ఔదార్యమిస్తది. చిన్న పెద్దలతోటి కలిసిపోతది, చిన్న కష్టమస్తే క్షణాల్లోన ముందు ఉంటది. పద పదమున ప్రజాసేవ లక్ష్యమంటది, తన నర నరాన సేవ భావమే ఉన్నది. అడ్డంకులనెదిరించే దమ్ము ఉన్నది. సుజాతక్క రేపటి తరాల వారది. దడేల్ దద దడేల్ 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 దద్దరిల్లాలే కల్వా సుజాతక్క పేరే వింటే. పొందిన కూలి తల్లులు అయ్యో ఇచ్చినారు నీకు నిండు దీవెనలు. తరాలు మరువని సేవలు అందిస్తున్నా నిన్ను మరిచిపోరు ఎప్పటికీ మా జనాలు. జయ హో జై జై మా సుజాతక్క. తాండూరులో ఎగరాలే నీ జెండా. అధ్యక్షులుంటే 60 సంవత్సరాల అధ్యక్షులుంటే వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అన్నిలా భావించద్దు, సమయాభావం వల్ల త్వరగా ముగించుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరైతే మిగతా అధ్యక్షులు సంఘాల నుంచి ఉన్నారో వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా
అను నేను ఆర్యవైశ్య సంఘం గాజుల రామారం ఆర్గనైజ్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. ఆర్గనైజ్ సెక్రటరీగా నా బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికై నా శాయశక్తుల కృషి చేయగలరని మన ఆరాధ్య దైవము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సభాసదుల సమక్షంలో ప్రమాణం చేయుచున్నాను. కోశాధికారి ఐటీ మీడియా ప్రజలు చేపూరు సంతోష్ గుప్తా గారు దయచేసి ప్రసాద్ కోశాధికారి చేపూరు సంతోష్ గుప్తా గారు మీరు మీ సంస్థ కోశాధికారిగా ఎన్నుకోబడుతున్నారు. మిమ్మల్ని కోశాధికారి అంటారు. మీ సంస్థ యొక్క నిధులన్నీ మీ ఆధీనంలో ఉంటాయి. సభ్యులు కానీ ఇతర ఆదాయాల్సిన విధానాలు డబ్బు సేకరించి మీరు కోశాధికారి అంటారు. మీ సంస్థ యొక్క డబ్బులన్నీ మీ ఆధీనంలో ఉంటాయి. మీరు సంస్థ సభ్యుల వద్ద కానీ ఇతర సేకరించిన విధానం కానీ సభ్యత్వం రసీదు ఇచ్చి ఆ డబ్బులు దాంట్లో పెట్టి మాత్రం ఏమిటో ఉంటుంది. ప్రతి 3 రోజులకు ఒకసారి సమావేశాలకు అప్పటికప్పుడు ఆదాయాలను తయారు చేసి సంబంధించాలి. కోశాధికారి మీరు మాత్రం నిర్వహిస్తారా? మీ పేరు చెప్పండి. అందులో నేను ఆర్యవైశ్య సంఘం గాజుల రామారం కోశాధికారిగా ఎన్నుకోబడినాను. కోశాధికారిగా నా బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వహిస్తూ మహాసభ నియమావళికి అనుగుణంగా నా శాయశక్తుల కృషి చేయగలనని మన ఆరాధ్య దైవము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సభాసదుల సమక్షంలో ప్రమాణం చేయుచున్నాను. ధన్యవాదాలు. మీరు సంస్థ అధ్యక్షులు నిర్వహించాలి. ప్రతి సమావేశాలకు సభ్యులకు ఆహ్వానం పంపించే బాధ్యత మీ మీద ఉంటుంది. సభ్యులన్నీ ఇతర సంస్థల నుంచి మహాసభ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే మీ సభ్యులకు తెలియపరిచే బాధ్యత మీ మీద ఉంటుంది. ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మీ సభ్యులకు ఆహ్వానం పంచే బాధ్యత మీ మీద ఉంటుంది. మరి ప్రతి సమావేశంలో నిర్ణయించిన తీర్మానాన్ని మినిస్టర్లో రాయడము, తర్వాత సమావేశంలో ఆ యొక్క మినిస్టర్ రాష్ట్ర తీర్మానాలను సభ నుంచి ఆందోళన పొందిన తర్వాత అధ్యక్షులు సంతకం చేస్తారు. మీరు జనరల్ సెక్రటరీ 1, జనరల్ 2గా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారా? పేరు చెప్పండి. దేవశెట్టి జగదీష్ నేను ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు జనరల్ సెక్రటరీ ఎన్నుకోబడినాను. జనరల్ సెక్రటరీగా నా బాధ్యతలను విధులను అక్రమంగా నిర్వహిస్తూ మహాసభ నియమావళికి అనుగుణంగా సంస్థ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేయగలనని మన ఆరాధ్య దైవము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సభాసదుల సమక్షంలో ప్రమాణం చేయుచున్నాను. వారిని గౌరవించండి. ఇప్పుడు ఉపాధ్యక్షులు శ్రీ బచ్చు వంశీ గుప్తా, శ్రీ తాటి చంద్రకళ గుప్తా, పప్ప నరేష్ గుప్తా గారు మేడ్చల్ జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తాటి చంద్రకళ గుప్తా గారు
తిప్పురా మొత్తం అడ్డం వస్తే ఇక్కడ ఏమొస్తలేదు. నువ్వు పైకి ఎక్కుతున్నావు కరెక్టే ఉంది. ఇక్కడ తిరగమని చెప్పు అన్న. ఇటు తిరగండి కొంచెం భయ్యా, ఇటు తిరగండి, ఇటు తిరగండి. ఇంటికి దిగేటప్పుడు జాగ్రత్త, మొత్తం షేక్ మిమ్మల్ని ఉపాధ్యక్షులు ఉన్నారు. మిమ్మల్ని ఉపాధ్యక్షులు లేని సమయంలో సభకు అధ్యక్షత వహించాలి. ప్రతి సమావేశాలకు తప్పక హాజరై మీ ఆలోచనలను, మీ యొక్క అభిప్రాయం సభ ముందు నుంచి ఏకాభిప్రాయంతో తీర్మానం చేసిన మీరు సహకరించాలి. ఆ తీర్మానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత ఉపాధ్యక్షులు మీ అందరూ కూడా ఉంటుంది. ఉపాధ్యక్షులు మీరు మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారా? నిర్వహిస్తాము. పేరు చెప్పండి. పేరు చెప్పండి. బచ్చుల వంశీ, చంద్రకాంత్ గుప్తా. అను నేను జగద్గురు రాజు రామారం ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడినాను. ఉపాధ్యక్షులుగా నా బాధ్యతలను, విధులను సక్రమముగా నిర్వహిస్తూ మహాసభ నియమావళికి అనుగుణంగా శాయశక్తుల కృషి చేయగలమని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సభాసభల సమక్షంలో ప్రమాణము చేయుచున్నాను. వారిని గౌరవించండి. వర్కింగ్ ప్రెసిడెంట్ మండల శాఖ అపూర్వ పార్లమెంట్ నుంచి ఇచ్చేసినటువంటి సత్యనారాయణ గారిని, రేవూరి గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఈ సంస్థకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినారు. మిమ్మల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటారు. అధ్యక్షులు లేని సమయంలో మీరు అధ్యక్షత వహించాలి. మీరు కూడా ప్రతి సమావేశంలో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలను, మీ ఆలోచన సభ నుంచి సభలో ఏకగ్రీవ తీర్మానం లేకుండా సహకరించాలి. చేసిన తీర్మానం వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీ బాధ్యత కూడా ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారా? నిర్వహిస్తాను. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినాను. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నా బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వహిస్తూ మహాసభ నియమావళికి అనుగుణంగా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర సాక్షిగా ఈ సభాసభల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ అలా చేసాను మొదలు. సమావేశానికి తప్పక పాల్గొని మీ అభిప్రాయాలను, మీ ఆలోచన సభ ముందు ఉంచాలి. సభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం సహకరించాలి. చేసే తీర్మానం అమలు చేసే బాధ్యతలో కూడా కార్యసభగా మీ బాధ్యత ఉంటుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారా? మీ పేరు చెప్పండి. అను నేను ఆర్యవైశ్య సంఘం రాజు రామారం కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడినాను. కార్యవర్గ సభ్యులుగా నా బాధ్యతలను, విధులను సక్రమముగా నిర్వహిస్తూ సంఘ అభివృద్ధికై నా శాయశక్తుల కృషి చేయగలనని మన ఆరాధ్య దైవము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర సాక్షిగా ఈ సభాసభల సమక్షంలో ప్రమాణం చేయుచున్నాను.
ఇప్పుడు ప్రమాణ స్వీకారం చివరికి వచ్చిందండి. ఈ సంస్థకు ముఖ్యమైన వ్యక్తి అధ్యక్షులు సంస్థ ప్రధాన కార్యనిర్వహణ మిమ్మల్ని అధ్యక్షులు అంటారు. సాధారణ సమావేశం, ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించాలి. 2 మాసాలకు ఒకసారి కార్యవర్గ సమావేశము, ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రవేశ సమావేశం నిర్వహించాలి. మన సంఘ సభ్యులలో ఐక్యత, ప్రేమ, అభిమానం పెంపొందించడానికి ప్రముఖ పాత్ర వహించాలి. వేరే సంస్థ నుంచి, మహాసభ నుంచి కానీ, జిల్లా సంఘం నుంచి కానీ, వేరే సోదర సంస్థ నుంచి ఏదైనా ఆహ్వానం వస్తే మీ సంస్థ తరఫున మీరు మీ ప్రధాన కార్యదర్శి పాల్గొనాలి. మీ కోశాధికారి సహకారంతో ప్రతి సమావేశానికి జమా ఖర్చు నివేదిక తయారు చేసి సభలో ఆమోదింపజేసి సంతకం చేయాలి. ప్రతి సమావేశం చేసిన తీర్మానాలను మినిట్ బుక్స్ లో రాసి తదుపరి సమావేశంలో సభ్యులు వినిపించి దాన్ని సంతకం చేయాలి. అధ్యక్షులుగా మీరు మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారా? ఇప్పుడు చెప్పండి. పవన్ కుమార్ గుప్తా ఆర్యవైశ్య సంఘం గాజురామ అధ్యక్షునిగా ఎన్నుకోబడినాను. అధ్యక్షునిగా నా బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వహిస్తూ మహాసభ నియమావళికి అనుగుణంగా సంస్థ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేయగలనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సభాసభల సమక్షంలో ప్రమాణం చేయించున్నాను. ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షుడు రమేష్ గారితో వారికి సన్మానం చేయించారు. శ్రీమన్నారాయణ విష్ణుడు వాసుదేవో వృక్షడు. శ్రీమన్నారాయణ విష్ణుడు వాసుదేవో వృక్షడు. శ్రీమన్నారాయణ విష్ణుడు వాసుదేవో వృక్షడు. ఈ సభా ప్రాంగణంలో ఉన్న వారందరినీ ఆ వాసుదేవుడు చల్లగా రక్షించుగాక. నూతన అధ్యక్షులు వేదికపై నుంచి కూర్చోవాలి. జై వాసవి, జై వాసవి. రమేష్ ఏమండి మేడం కొంచెం వెనక్కి జరగండమ్మా. బచ్చు వెంకటేశ్వర గుప్తా గారు, అలాగే వారి ధర్మపత్ని వాళ్ళ అల్లుడు గారైన పవన్ కుమార్ గుప్తా గారిని సన్మానం చేస్తున్నాడు. ధన్యవాదాలు. ఇప్పుడు సహకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సన్మాన కార్యక్రమాలను త్వరగా ముగించాలి. ప్లీజ్ ఒక్కసారి చూడండి, ఒక్కసారి చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.
సోమిశెట్టి కోటేశ్వరరావు గారు, పద్మజ గారు, పవన్ గుప్తా గారికి శ్రీ కన్యకాపరమేశ్వర అమ్మవారి యొక్క ప్రతిమను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. అది ఇస్తారు అక్కడ మూలం వైది అందరూ అమ్మవారి యొక్క లోగోను ఆవిష్కరిస్తున్నారు. మొబైల్ స్టిక్కర్స్ దయచేసి అందరూ తమ మొబైల్స్ ఆ స్టిక్కర్స్ వేసుకోవాలనేది ఇది ఒక సంకల్పం. కొద్దిగా మేడం అందరూ ఒకసారి ఒకసారి డ్యూరీ రెడీ. ఇది మొబైల్ స్టిక్కర్ అండి. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి యొక్క మొబైల్ స్టిక్కర్. దీన్ని ప్రతి ఒక్కరు వారి యొక్క మొబైల్ పై అంటించుకొని అమ్మవారి యొక్క పేరుని మన మొబైల్ లో నిక్షిప్తం చేసుకొని మనం వెళ్ళవెళ్ళ దాన్ని చూసుకుంటూ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందాలనే సంకల్పంతో చేయడం జరుగుతుంది. రెడీ మేడం అందరూ ఒకసారి చూడండి, ఒకసారి ఇలా చూడండి. అందరూ చిరునవ్వుతో ఆ యొక్క ఇప్పుడు ఫస్ట్ స్పీకర్ అర్పించుకుని అక్కడ అందరికంటే మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా హాజరైనటువంటి అక్క సీనన్న ఇద్దరు స్పీకర్ అర్పించుకున్నారు. ప్రతి ఒక్కరు వారి మొబైల్పై అమ్మవారి యొక్క స్టిక్కర్ని ఆశీర్వదించుకొని అందరూ అమ్మవారి యొక్క దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్లి రమేష్ అన్న గారు, చందా నాగకృష్ణ గారు అందరూ ఇది పెట్టుకోవడం అనేది మంచి సంకల్పం. మాకు కూడా మంచి ఆశీర్వాదం అని అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు వాళ్ళకి ఇళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ దయచేసి ఆశీర్వాదాలు. ఇప్పుడు వచ్చిన అతిథులందరికీ మంచి అవకాశం, వారి యొక్క సువర్ణ మాటలు వినే అవకాశం మాకు లభించాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి మైక్ ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా ఈ కార్యవర్గ సభ్యులను ఆశీర్వదిస్తూ వారి యొక్క కార్యక్రమాలను కూడా కొంచెంగా వివరించారు. తర్వాత ఆకుల కళావతి గారు, తర్వాత మనీషా గారు, బి మనీషా గారు, బచ్చు మనీషా గారు, తర్వాత డి జాన్వి గారు, టి మంజు గారు, మన వాసవి ఇంటర్నేషనల్ గవర్నర్ ఇరుకుల ప్రదీపన గారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతం చెప్తున్నాం. అలాగే అవకాశం మీరు ఆల్రెడీ మహిళా సభ్యురాలుగా చేస్తారు. అన్యాయం ఉంది. నేనైతే అందరు ప్రెసిడెంట్లోనే అనౌన్స్ చేస్తాను. అందరి నిశ్శబ్దాన్ని పాటించండి. ఒక అరగంటలో సమావేశం ముగిసిపోతుంది కాబట్టి దయచేసి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి అందరూ కూడా కేవలం ప్రమాణ స్వీకారం అనేది ఒక బాధ్యతతో కూడుకున్నది, అంతకు మించి క్రమశిక్షణతో కూడుకున్నది. అరవేశులు అంటే క్రమశిక్షణకి మారిపోయారంటాము అని అందరూ గోల చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు పిల్లల్ని ఆడుకొని మీరు కాముగా కూర్చోండి. మీరందరూ కూడా కొత్త సంఘం ఏర్పడింది కాబట్టి కొత్త సంఘానికి సభ్యురాలుగా పేరు చెప్పుకోండి. మీ పేరు అందరి చేతులు ముందుకు పెట్టి సంఘ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. పనులతోనే కాదు. అందులో నేను మండల సంఘానికి సభ్యురాలుగా గాజుల రామారం బస్తీ సంఘానికి సభ్యురాలిగా ఎన్నుకోబడ్డాను, సభ్యత్వం తీసుకోబడినాను. నా బాధ్యతలను, విధులను, సహాయ సహకారాలను సంఘానికి, సమాజానికి, ఆర్యవైశ్యులకి, గాజుల రామారం సంఘం అభివృద్ధికి తోడ్పడతానని ఎల్లవేళలా ఆర్యవైశ్యుల ఐక్యతకి కృషి చేస్తానని మహాసభ
కట్టుబడి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. కొత్త ప్రమాణ స్వీకారం మొట్టమొదటి సార్. మలుపుకోవాలని నువ్వు వాటి పోతున్నావు కదా, వాళ్ళు అటే చూస్తారు. ఓ సెల్ ఫోన్ భయ్యా, ఓ భయ్యా అరే కార్ అదే తీసుకో భయ్యా కల్లం భయ్యా అవసరం జరిగాను తీసుకుంటూ ప్లస్ మన పవన్ గుప్తా గారి కార్యాలయ సభ్యులని శుభాకాంక్షలు తెలిపే అవకాశం, ప్రతి ఒక్కరికి మంచి అవకాశం అందరూ దయచేసి ఆశీర్వాదాలు ఇస్తూ అమ్మవారి యొక్క గుడికి కూడా మీరు కూడా మన చింతలు నూతనంగా ఎన్నికైన విజయ్ కుమార్ గారిని ఒక్క నిమిషం అక్క అలాగే భాగం సభ్యులు వేదిక పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే నూతన కార్యక్రమం నడిపారో ఈ సందర్భంలో అందరూ భాగస్వామ్యం చేసుకుని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అట్లాగే వివిధ సంఘాలు ఆహ్వానించినందుకు బాబురామ కార్యాలయానికి శుభాకాంక్షలు. మేము ప్రజలందరూ ఆలోచిస్తాము పిలువగానే వచ్చాము, ఎందుకంటే ఇంత గ్రాండ్ గా చేస్తున్నారంటే మన వాసవి ఫెస్టివల్ లో ఉంది, వాసవి పండుగలో ఉంది, చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. మరి ఒకటి మా పెద్దలు సుజాతయ్య తెలంగాణ ఆర్యవైశ్య ముఖ్యమంత్రి మన ఆర్యవైశ్య చైర్మన్ కోఆపరేటివ్ మరియు శ్రీరమ్మ ఉప శ్రీనివాస్ గారు మరియు పాక్షి ప్రకాష్ గారు మరియు మన ఆర్యవైశ్య మహాసభ వీళ్ళందరూ రావడంలో మన ఇంత వాతావరణంలో మా ప్రగతి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు.
గారికి మరియు సభాధ్యక్షులు చంద్రబాబు గారికి మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ గారికి మాజీ కోశాధికారి గారికి చంద్రశేఖర్ గారికి మరియు వేదికలో ఎన్నో మందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ప్రమాణ స్వీకార కార్యక్రమాలు లేదు. ఇప్పుడు 40, 40, 65 ఏమో వచ్చింది. అలా ఏమో లేదు ఈ కార్యక్రమం చెప్పాలంటే మంచి బాగుంది. అదేవిధంగా ఇంకా మమ్మల్ని కూడా మన వైద్య సోదరులందరూ వాళ్ళు చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి సంఘాన్ని 2 ఏళ్ళు చాలా అభివృద్ధిలో నడపాలని కోరుతున్నాను. అదేవిధంగా నూతన ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు జనరల్ సెక్రటరీ మరియు కోశాధికారి మరియు వాళ్ళ సభ్యులందరూ కూడా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ముఖ్య అతిథులు విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ వేదిక అందించినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ బస్తీ సంఘం ఏర్పాటు కావడం ఒక ఆనందం. అదేవిధంగా ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ నవ యువకులే ఉన్నారు. మీ కార్యక్రమాలు కూడా అదేవిధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంఘ ప్రమాణ స్వీకారం మనం ఎలాగైతే ప్లాన్ చేస్తామో ఈ 24 నెలలు మన కార్యక్రమాలు కూడా అదేవిధంగా మీరు ప్లాన్ చేసుకొని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వాసవి మాతాకి జై జై మాత. ఈరోజు రాజుల రామరావు నూతనంగా ప్రమాణ స్వీకారానికి వేదికను ఏర్పరచుకొని వచ్చిన అతిరథ మహారాజుల పెద్దలందరికీ కూడా మన వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా మొదటిసారి అక్క చైర్మన్గా రావడం, ఆమె ప్రమాణ స్వీకారం చేయడం మనకి ఎంత ఇది అంటే ఈ రోజున మనకు ఒక పెద్ద ధైర్యం కొండంత అంట ఏంటంటే మన చైర్మన్ ఉన్నారు. వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చైర్మన్ ప్రథమంగా సుజాతక్క గారు ప్రమాణ స్వీకారం చేసి మనకి ఏదైనా అవసరం ఉందంటే మనకు పెద్ద ధైర్యంగా ముందుకొచ్చారు. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా పిలవగానే పెద్ద మనసుతో వస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఉప్పల శ్రీరంగ గారికి, అలాగే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రమేష్ అన్న గారికి, అలాగే మేడ్చల్ జిల్లా మా అధ్యక్షులు ప్రకాష్ అన్న గారికి, వేదిక తెలిసిన పెద్దలందరికీ, వేదిక ముందు అక్షమైన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారంలో. ఈరోజు రామరామాన ప్రమాణ స్వీకారం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అలాగే మీరందరూ కూడా ముందు ముందు మెయింటైన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మీరందరూ కూడా వేరే దేవస్థానం కూడా కట్టడానికి ముందుకు వస్తుందని తెలిసింది. ఆల్రెడీ చేయడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి విజయవంతంగా ముందుకు పోవాలని జగద్గుట్టలో మన దేవస్థానం, అలాగే కుక్కట్పల్లిలో ఈ మేడ్చల్ జిల్లాలోని దేవస్థానాలన్నీ ముందుకు రావడానికి పెద్దలందరూ కూడా ముందుకు సహకరిస్తున్నారు. మీ యొక్క కార్యక్రమాలు ఇలాగే విజయవంతంగా జరుగుతూ సంఘంలో అలాగే భక్తి సంఘాలు మా సభ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధికు అమోప ప్రతి ఒక్కరు కూడా మన బయటలు ఈ రోజున ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈ యొక్క ఉన్నతి ఎప్పటికీ కొనసాగాలని అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. వారి కార్యవర్గం మీ నాయక శుభాకాంక్షలు. వారు ఏ కార్యక్రమం చేసినా ఇదే విధంగా స్ఫూర్తి తీసుకుని ముందుకు పోవాలని నాయక నమస్కారం చెప్తున్నాను. వేదిక ముందున్న మన ఆత్మీయులందరూ కూడా ఈ రోజు వీళ్ళు చేసిన యువత కార్యక్రమము మొత్తం 35 కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజులో మన తమిళలో మన పిల్లలు ఎవరు వస్తారు చాలా దూరం అవుతున్నాయి. కాబట్టి ఇంట్లో ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు ముందుకు రావాలని చెప్పి ఈ యువతరానికి కూడా మనం అందరం సపోర్ట్ ఉండాలని చెప్పి వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. చాలా 100% ప్లేస్మెంట్ మన కళాశాల
మహానుభావులు మన సుజాతక్క గారు, సీనన్న గారు, వేదిక నిర్మించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోమశెట్టి పవన్ కుమార్ గుప్తా గారు ఈ సంఘాన్ని పద్ధతిగా ముందుకు తీసుకెళ్లి పేద వైద్యులకు సేవలు అందించాలని కోరుకుంటూ మహిళా విభాగం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. జై వాసవి, జై శ్రీరామ్. వేదిక నిర్మించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు. అలాగే వేదిక ఉన్న సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే ఈరోజు ఇంత పెద్ద గ్రాండ్ గా గాజుల రామారావు వైశ్య సంఘం ఓపెనింగ్ జరుగుతుందంటే చాలా సంతోషమైనటువంటి విషయం. అమ్మవారి కృప వల్ల ఈ సోమిశెట్టి పవన్ గుప్తా గారి టీమంతా కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరికీ సంతోషంగా ఉండేటట్టు, అందరం బాగుండేటట్టు జరపాలని మనస్ఫూర్తిగా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మహిళా విభాగం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. సభ్యులందరూ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరియు ఈరోజు నూతనంగా ఎన్నికైన కవిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు శ్రీరామ కాబట్టి ఈయన ప్రవీణ్ గారు శ్రీరాములు పాటించాలని వాళ్ళ సభ్యులందరికీ మన గాజుల రామారావు ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మన ఆర్యవైశ్య ముందు బిడ్డ అయినటువంటి మన కల్వ సుజాతక్క గారు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమెకు నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా గారికి, ప్రధాని గారికి, అధికారులు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమానికి మన సోమశెట్టి పవన్ కుమార్ గుప్తా గారు ఎన్నో రోజులుగా ఈ యొక్క కృషి చేస్తూ ఈ యొక్క సంఘాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరినీ ఐకమత్యంగా ముందుకు తీసుకొచ్చి అంత యువకులైనటువంటి కార్యవర్గాన్ని ఏర్పరచుకొని కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. అందరితో స్నేహంగా మెలిగే ఫ్యాక్టరీ కార్పొరేటర్ రావుల చంద్రశేఖర్ గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వేదికపై ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. శేషగిరి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. రావుల శేషగిరి గారు హ్యాట్రిక్ కార్పొరేటర్, కౌన్సిలర్ అండ్ హ్యాట్రిక్ కార్పొరేటర్ 4 సార్లు ఘనంగా గెలుస్తూ వచ్చి మన యొక్క సంఘం వాళ్ళందరికీ కూడా ఆర్యవైశ్యులందరికీ కూడా అభిమానం చూరుకుంటున్నాడు. శశి గారు అందరి వేదిక మీదకి సాదరంగా స్వాగతం పలుకుతూ వేదికన ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎన్నో ఆర్య సంఘాలు ఏర్పడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ముందుకొచ్చి ఈ సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ ముందు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మాజీ జిల్లా అధ్యక్షులు జైలుగుట్ట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నిరంతరం కొనసాగుతూ అందరి యొక్క ప్రేమాభిమానాలు చూడకున్న మన ప్రియతమ అన్న ఎప్పుడు దైవీప్యమానంగా వెలిగే ప్రకాశంలోని మన పవన్ గుప్తా గారిని ఆశీర్వదిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి గాజుల రామారావు ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ, మహిళా విభాగానికి ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు
ఇక్కడ చూసినట్టయితే మనకు మన యువకులు కూడా సహజంగా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే టెంపుల్ కట్టడానికి అందరూ కలిసి కమిటీ ఏర్పాటు టెంపుల్ కడుతున్నారు. చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి మీకు. మీకు ఎటువంటి యువకులకు అవసరం వచ్చినట్టయితే అధికారులు పూజ చేసింది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఎన్నటి నుండి మీకు ప్రతి విషయంలో మీరు ఉన్నటువంటి అండదండలుగా ఉంటారు. ఏ విషయమైనా సరే ఎటువంటి సమస్యలైనా సరే చెప్పండి, ఉంటాను. మీరందరూ కూడా కలిసికట్టుగా చేసుకొని ముందుకు తీసుకెళ్ళి మీరు సభ్యులు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా కార్యక్రమం చేసినా వీళ్ళందరూ ఇతరులుగా సహకరించి వాళ్ళు ముందు తీసుకెళ్తే వాళ్ళు కూడా వెళ్ళడానికి బాగుంటుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళు సహకారాలు చేసే వాళ్ళు తోడ్పాటుగా ఉన్నట్టయితే చేయడానికి వాళ్ళకు ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యువకులు కాబట్టి మీరందరూ మీ సలహాలు సూచనలు నేర్చుకుంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు మనకి ఎందుకంటే మనం ఇక్కడ యువకులుగా అంటేనే మేడ్చల్ జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఇళ్ళ సహాయకాలు అందిస్తారని ఆశిస్తున్నాము. ప్రతి విషయంలో మానవుగా ఉన్న మన పెద్దలు ఉన్నారు, సుజాతగా ఉంది, సీనాన్న ఉన్నాడు, చాలా మంది పెద్దలు ఉన్నారు. మనం ఏ అవసరం వచ్చినా కానీ ఎప్పుడు పోయినా కానీ మనకు ఆప్యాయంగా పలకరించి మనకి ఏ పనున్నా చేసి పెడతారని చెప్పి మనకు నమ్మకం ఉంది. చేస్తారు కూడా, చేస్తూ ఉన్నారు, ఇప్పటికే చాలా చేస్తున్నారు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉన్నట్టయితే మొత్తం తెచ్చి ఒక దగ్గర తెచ్చినట్టయితే నేను తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. సుజాత ఆఫీస్లో చేస్తే వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇచ్చి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే తీసుకొచ్చి ఎక్కడ మీ సమాజం ప్రెసిడెంట్ ఇచ్చినట్టయితే వెంటనే ఒక దగ్గర తీసుకెళ్ళి మండలం నుంచి మనం అక్కడ దగ్గర తీసుకెళ్ళి ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన కమిటీకి మహిళా విభాగానికి మీ అందరి సహకారాలు పిల్లల ఇలాగే అందజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మన ఫ్యాక్టరీ ఆపరేటర్ అలాగే అనుభవించబడిన అందుబాటులో ఉంటూ మనందరినీ అమితంగా ప్రేమించి రావుల శశికరణ గారిని మాట్లాడాల్సిందిగా, అలాగే మన పవన్ గుప్తా గారికి ఆశీర్వచనాలు అందిస్తూ అమ్మవారి యొక్క కృప ఎల్లవేళలా అందమైన అందరూ కూడా ఆదివాసీ ఆత్మీయ సభ్యులు గడవడంలో నూతన కార్యవర్గ ఈ యొక్క మహోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరి అభిమాని బెంగళూరు టీవీలలో ఆలోచిస్తున్న మధ్య లెక్క మాట్లాడుతుంటే మనం కూడా ఎందుకంటే మన అక్క ఆ విధంగా కానీ ఉపాధి వస్తుంది. ఎందుకో సబ్జెక్ట్ మీద మాత్రం ప్రధానమైన అవకాశం కాబట్టి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ అక్కడికి మంచి సరైన వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా సరే తప్పకుండా అవకాశం అనేది ముఖ్యంగా చేశారు. మరి ఈ రకమైన ఈ 40 శాతంలో పుట్టడం కూడా ముఖ్యంగా అదృష్టం. ఎందుకంటే నేను ఎక్కడ చూసినా ఏ రకమైన తప్పకుండా ఎడ్యుకేషన్ చేయడం ఆలస్యం తప్పకుండా అటెండెన్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. మరి రాష్ట్ర చైర్మన్ అయిన కూడా అక్కడ మర్యాదలో వచ్చి ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనడం ఇదే కాదు, ఇంతమంది కూడా దగ్గర 2 సార్లు కలవడం జరిగింది. వేరే వేరే రిప్రజెంటేషన్ కూడా అడుగు జరిగింది. స్పందించడానికి నా దగ్గర మేము కూడా మరి కార్యాచరణ కూడా చేసుకుంటాం. తప్పకుండా అక్కడ సహాయ సహకారం కూడా తప్పకుండా మనందరినీ ఉండాలని చెప్పేసి నేను మనసారి కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున చాలా మంది అందరినీ కూడా టైంలో లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు పవన్ గారికి మరి ఏదైతే ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం ఈ యొక్క గాంధీ ప్రెసిడెంట్ గా చూపించండి పవన్ కుమార్ గుప్తా గారు ప్రెసిడెంట్ ఎన్నికైనందుకు నేను నాకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నమస్కారాలు శేఖర్ గుప్తా ప్రెసిడెంట్ గారికి
చేయూరు సంతోష్ కుమార్ ప్రజల ప్రజలు గారికి బచ్చు వంశగుప్త గారికి వైస్ ప్రెసిడెంట్ రుతుల అక్షరగుప్త చంద్రశేఖర్ గారికి రాణి చంద్రగుప్త వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే ఆకల ప్రధాన ఆర్గనైజ్ సెక్రటరీ గారికి మండ్యాల వెంకట గుప్త ఆర్గనైజ్ సెక్రటరీ వీరికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి వీరికి ఎక్కడైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ పెళ్లి రమేష్ గుప్త గారు మహాసభ సంవత్సరానికి కూడా శ్రీరమ్మ మేము ఖర్చు పెడుతున్నాక ఏ కార్యక్రమం ఎదుగుతామో మాకు బాగా పూర్తి సహాయకాలు అలాగే చిన్న రామకృష్ణ వెంకటరెడ్డి రాజేశ్వరం అలాగే అడ్వైజర్స్ అమర సేవకున్నారు. మరి మేము గత 25-30 సంవత్సరాలు అలాగే ఆకుల ప్రసాదిస్తారు నాలుగు మాధవ గారు అలాగే బస్సు వెంకటేశ్వర గారు చేయూరు వైకుంఠ గారు మండలం శిల్ప గారు వీరందరూ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ గాంధీలో ఇంత పెద్దగా ఏర్పాటు ఒక కార్యవర్గ సమావేశానికి నూతన వారి కార్యక్రమం ఇంత ఈ ప్రమాణ స్వీకారం ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి వచ్చేసినప్పుడు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ తప్పకుండా మీరు మేము వేరు కాదు మనందరం ఒకటే ఎక్కడ ఏదో కూడా మనందరం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకుని చిన్న అక్షరాలు ఎదుగుతూ మనందరం కూడా ఈ స్థాయికి మనం మన పిల్లలని ఇక్కడనే నివాసం ఏర్పరచుకుంటున్నాం కాబట్టి మనందరం కూడా ఈరోజు మనం మీ యొక్క రీసెర్చ్ ఎక్కడ మనం చెప్తే నలుగురు చెప్తాం కానీ మన పిల్లలు మాత్రం మీ రీసెర్చ్ ఎక్కడ మీ పుట్టిన ఎక్కడనే గాజువాడలో చాలా ఏరియా చెప్తున్నాం. మనం ఊళ్ళలో ఏ విధంగా మనం ఖర్చుమెంట్ ఉన్నామో ఇక్కడ కూడా ఆ విధంగా ఖర్చుమెంట్ ఉండడానికి ఈ యొక్క సంఘం అనేది ప్రతి దానికి అవసరం. ఈ అవసరం ఇక్కడ మనం ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడైతే ఏదైనా సరే సంవత్సరానికి తప్పకుండా నేను చాలా కార్యక్రమాలు అటెండ్ చేస్తాను. అటెండ్ చేసే కార్యక్రమంలో సంవత్సరంలో అత్యధిక కార్యక్రమం ఈ యొక్క ఆరోగ్య సంఘం వాళ్ళే ఉంటాయి. అందుకని ఏదైనా సరే అది అగ్రపతి కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమం కానీ లేకపోతే అమావాస్య అమ్మకల్లి కార్యక్రమం కానీ లేకపోతే ప్రధానత్వాలు అమ్మవారి అక్కడ వాళ్ళని రాలేదు. దాంతోపాటు ఈ మధ్య కొత్తగా ఎక్కగా చెప్పి ఇక్కడ మన కన్యక పుణ్యేశ్వరి ఆలయాన్ని కూడా ప్రకటన నిర్మించుకోవడం జరిగింది. అది కూడా ఈ యొక్క కార్యక్రమం సాధించిన గొప్ప విషయం. తప్పకుండా ఇందరే మన తెలిసింది ఆ యొక్క ఉదీశ్వర ఎంఆర్ఓ గారు కేసు పెట్టినారు. వాళ్ళు కేసు పెట్టినవి ఏ విధంగా అయితే అన్నిపటి గుర్తుపాటు ఆపడానికి లేదని చెప్పేసి ఈ ప్రచారం పనిచేస్తున్నారు. కేసులైనా ఏదైనా నేను భయపడాల్సిన అవసరం లేదు. గాదానామాలలో కట్టిన ప్రతి గుడి మీద కేసు ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా వెంకటేశ్వర తీసుకుంటే ఇప్పుడు నిత్యానందనం జరిగేటువంటి అన్నపూర్ణమ్మ గుడి మీద కూడా కేసులైనాయి. అంటే ఆదర్శనగర్ పక్కన అన్నాన్ని గుడి దాని మీద కేసులైనాయి. పక్కన ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఎప్పుడు ఈ అన్ని కేసులైనాయి. కేసులైనంటే పక్క గుడి ఏంటంటే అర్థాన్ని భక్త రామదాస్ అటువంటిది ఒక గుడి ఇది మీకు జైలు పడాల్సిన అవసరం కూడా ఏం చేయాలి ఎట్లా చేయాలని మాకు తెలుసు. కాబట్టి నాకు వదిలిగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ చెప్తున్నది నేను కూడా ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడతా. ఏ శక్తి పడతారు ఏ చట్టం తీసుకొని చెప్పే శక్తి ఉన్నది. నేను కూడా తప్పకుండా దాన్ని భర్తీ చేసి దానికి అమ్మ గుడి మాత్రం కంపల్సరీ కట్టే దాన్ని ఎవరు ఆపేది నేనని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ఆత్మీయంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఒకే కూడా నాకు మరణ మీద నాకు ఇంత అభిమానం ఎందుకంటే నేను ఫస్ట్ 1999 సంవత్సరాలు నిలబడ్డప్పుడు ఇదే శాతంలో ఆరోగ్య సంఘం కమిటీ ఉంది. ఆ కమిటీలో ఈ గుర్తులాభంలో ఉన్నటువంటి చాలా మంది దాంతో పాటు నాటి ఆదివాసీలు అందరూ కలిసి కూడా
ఒక మీటింగ్ పెట్టి ఈ కంపెనీ మాత్రం మనందరూ కూడా శశి ఎవరు ఇందులో రాడు, మనమే తిరిగి చెప్పి శశి కూడా వేసి మనం గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పిన ఏకైక సంఘం ఆలోచనలు. దాని తర్వాత వేరే పెద్ద మంత్రులు పిలిపించేసి ఆ మీడియాలో ఏ విధంగా మీటింగ్ పెట్టి శశి గారు ఓడేయాలని చెప్పారు. మా దగ్గర కూడా మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నా కూడా చెప్పాలంటే ఎవరు కూడా ఎక్కడో మీటింగ్ పెట్టాలని చెప్పలేదు. అది ఓన్లీ మీద ఆలోచించేలా తినాలని కరెక్ట్గా అని చెప్పారు. మీరు ఎవరు చెప్పలేదు ఒక కళాకారి చెప్పేదాకా. కాబట్టి మనకి అభిమానం మంచిగా చేయడం ఇక్కడ స్టేజ్లో ప్రతి రోజు కూడా ఏదో విషయాలు కలుసుకుని మంచిగా చేయడం ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మా కనకపద సంభవాన్ని కోరుకుంటూ ఇక్కడ గెలిచిన మీ అందరూ కూడా దాంతో పాటు ఆలోచన చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధాకర్ గారికి మరియు ఐవీఎఫ్ మన సత్యనారాయణ గారికి మరియు అందరికీ ధన్యవాదాలు. అందరికీ ప్యారిస్ నేను ముందుకు తీసుకున్నాను. అందరికీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆర్యవైశ్య మొదటిగా మొదటిసారి ఒక మహిళకు కార్పొరేషన్ చైర్పర్సన్గా పదవించిన ముఖ్యమంత్రి రేవంత్కు మీ అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతాం. అదేవిధంగా సభాధ్యక్షులుగా నాభూషణ గారు, నాభూషణ అంటే మెడ్చల్ జిల్లాలో విష్ణుబాబు, అదేవిధంగా మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు పెళ్లి రమేష్ గారికి మరియు మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ గారికి మరియు కార్పొరేటర్గా 3 సార్లు దిగ్విజయంగా గెలిచి ప్రజల మన్ననలు పొంది ప్రజల మన్ననలు ఉండుకుంటూ ముఖ్యంగా ఆర్యవైశ్యానికి ఎంతో ప్రేమ అని చెప్పేసిన మా శేషగిరి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తూ ఇంకా చాలా మంది చెప్తామంటే మా వాస శ్రీరాముడు, రామకృష్ణ, ఇంద్రసేన గుప్త, ఆగం ప్రసాద్ గుప్త, బాబు గుప్త, ఈశ్వరయ్య గుప్త, వైకుంఠం గుప్త, భాస్కర్ గుప్త, మా సోదరి శిల్ప గారు, ముఖ్యంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో వీళ్ళందరికీ కొట్టి రాసినట్టు పవన్ కుమార్ గుప్త గారు, శేఖర్ గుప్త గారు, జగదీష్ గుప్త గారు, సంతోష్ గుప్త గారు, వంశీ గారు, హర్ష గుప్త గారు, చంద్రకాంత్ గుప్త, ముఖ్యంగా మా ఆకుల ప్రభాకర్ తమ్ముడు మైక్ ఇచ్చినవంటే మొదటి మీకు ఏ ఆయన అవసరం లేదు, ఏ సభాధ్యక్షుడు అవసరం లేదు. అదేవిధంగా లక్ష్మణ్ గుప్త గారు మహిళా విభాగం నుంచి ప్రియాంక వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇంత మంచి ఒక బస్తీ సంఘానికి వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ఉన్నాను. మా మహేష్ తమ్ముడు మహేష్ గారు తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది ఆర్యవైశ్య కమ్యూనిటీ, 33 జిల్లాలు, ముఖ్యంగా గాజుల రామారావు కూడా ఆ 25 లక్షల మండలం ఎన్నుకుంటాం. దేశవ్యాప్తంగా చూసుకుంటే 20 కోట్ల మంది ఉన్నాం. అది అగర్వాల్స్ కావచ్చు, టీఎస్ కావచ్చు, గుప్తాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన మహాత్మా గాంధీ వారసులుగా, వాసవి మాత బిడ్డలుగా మొన్ననే రేఖా గుప్త గారు కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి ఎవరో కాదు, మా గర్వసూచన ఎక్కడైతే ఇక్కడ ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళలేదు ఆడ కూడా వైశ్య బిడ్డలే. మోడీ గారికి ప్రత్యేక అభినందనలు కూడా చెప్తాం. ఎందుకంటే మన వైశ్యులకు ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళకు మనం ధన్యవాదాలు చెప్పాలి. మన దానిలో రాజకీయంగా పోయేది చాలా తక్కువ. ఎందుకంటే శశికిరణ్ 3 సార్లు గెలిచిన నాకు తెలుసు. ఎందుకంటే వైశ్యులు అనగానే భయం పడుతుంటారు. కానీ ఈ యువ నాయకులందరూ వచ్చిన తర్వాత భయం లేదు, భక్తి లేదు. ఎవరైతే భయం ఉండాలని చెప్పేసి మనం చూసాం. గంటల విషయంలో కావచ్చు, ఇంకా వేరే చాలా మన మీద ఎవరు మాట్లాడాలని ఖబర్దారు బిడ్డ బయట కూడా అడుగుపెట్టలేదని చెప్పేసి 25 లక్షల మందే కాదు, దేశంలో ఉన్న 20 కోట్ల మంది కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా ఆసనం అయితుందని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 70% ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఉన్నారంటే రిలయన్స్ అంబానీ ఆదాయం నుంచి మొదలు పెడితే మన దగ్గర కూడా చిన్న కిరాణా షాప్ కావచ్చు, రైస్ మిల్ కావచ్చు, ఆయిల్ మిల్ కావచ్చు,
దాంట్లో కూడా గుణస్థాయిని చేసి వాళ్ళ బిడ్డల పెళ్లి పరిస్థితున్నారు. ఇలానే పొద్దున కూడా అమ్మాయికి పని చేస్తుంది అమ్మ. ఒక 6 నిమిషాలు బిడ్డ పొద్దున్నే పుస్తక బట్టలను చీర గాజులు పెట్టొచ్చిన అంటే ఈ దానికోసమే మనం వైశ్య కావాలని అడిగాము. దానికి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ల నుంచి సమస్య నేను ఇస్తాను మీకు అని చెప్పేసి విషయంలో నేను కూడా ఒకరిగా ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక స్పెషల్ ఫండ్ గా ఇచ్చి సుజాత గారిని కూడా కార్పొరేషన్ చైర్మన్ గా చేసింది. మన కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఉన్న పథకాలన్నీ కూడా మనం వినియోగించుకోవాలి. అది రేషన్ కార్డు కావచ్చు, బియ్యం కావచ్చు, నిందిత పథకం కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా మనమందరం కూడా వినియోగించుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏ విధంగా ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తూ గాదుల రామారావు ఆర్యవైశ్య సంఘం కంగ్రాచులేట్ చేస్తూ తమ్ముడు ఐఏఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గట్ట రవికుమార్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ ప్రభాకర్ గారి అనుభవం ఉన్నారు కాబట్టి ఈ సంఘాన్ని ముందు నడిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాలుగు సహకారం కూడా ఎలా ఉంటుంది. మా దాంట్లో కూడా ఎవరైనా గరీబ్ బిడ్డలు ఉంటే పుస్తక బట్టలు చీర గాజులు ఉత్తర ఫౌండేషన్ నుంచి నేను కూడా ఇస్తానని చెప్పేసి వారిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ, జై భారత్. చైర్మన్ గా నియమించబడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ మొన్ననే రేవంత్ రెడ్డి గారితో పోరాడి రాజీవ్ యువ వికాసంలో మన వైశ్యుని కూడా చేర్చాలని ప్రతిపాదన తెచ్చి దాన్ని అమలు తీసుకొచ్చింది మన కల్వ సుజాతక్క. అక్క యొక్క స్ఫూర్తి ప్రతి మహిళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజీవ్ యువ వికాసం గురించి మన కుక్కులాపూర్ పేపర్ అక్క గురించి వచ్చింది. అక్క గురించి కుక్కులాపూర్ పేపర్లో స్పెషల్ గా దిశ పేపర్లో వచ్చింది. మా కాలనీలో ప్రతి ఒక్క వైశ్యులు ప్రతి ఒక్కరు చూసి చాలా ఆనందమై నాకు కూడా మెసేజ్ చేశారు. ఏంటి సుధాకర్ యొక్క పోరాట స్ఫూర్తి దేనికి నిదర్శనం అని కూడా అందరూ అడిగారు. అక్క భవిష్యత్తులో ఎమ్మెల్యేగా మంచి పదంగా మనందరం చూడాలంటే అక్కని స్ఫూర్తిగా తీసుకుంటూ అక్క యొక్క మాటలను శ్రద్ధగా వింటూ మనని కూడా ఆచరణలో పెట్టుకోవాలని కోరుతూ ఇంకొక విషయం ఇప్పుడే ఉన్న కార్పొరేటర్ గారు చిన్న విషయాన్ని తెలియజేశారు. మన ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం ఎలా ఉంది పరీక్షించాలని రావి నారాయణ రెడ్డి నగర్లో ఒక పేద కుటుంబంలో భోజనం చేసి చేయడానికి వెళ్తున్న అక్కకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన వైశ్యుల పట్ల తన దయా కరుణ ఎల్లవేళలా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అద్భుతమైన స్పీచ్ తో అందరినీ అలరించాలని అక్కలు వేడుకుంటున్నాను. ఈ తర్వాత జై వాసవి, జై వాసవి. భోజనం చేసే వాళ్ళు కూడా జై వాసవి. ఆలస్యమైనందుకు ఆకలేస్తున్నది, పర్వాలేదు. అక్కడ ఉండైనా సరే మనం మాట్లాడే 4 మాటలు మీరు విని దానికి ఇన్స్పైర్ అవుతారని కోరుకుంటూ గాజుల రామారావు అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ గా నేను ప్రమాణ స్వీకారం చేయనని ఎంబడే వాసవి మాత దేవాలయం కోసం, గుడి కోసం వాళ్ళు పడుతున్నటువంటి తాపత్రయము, ప్రయత్నము చూసి నేను ఆ రోజు అమ్మవారి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి గాజుల రామారావు ఏ కార్యక్రమంలోనైనా నాకు అవకాశం కలిగింది అని అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు నాకు ఇస్తున్నటువంటి గౌరవం అని అనుకోండి, ప్రేమ అని అనుకోండి. అంతకు మించి మన కార్పొరేటర్ గారు కొంత సోదరిగా భావించి మరి వారు నాకు ఇచ్చినటువంటి ప్రేమ, అభిమానాన్ని నేను నిజంగానే ముగ్ధురాలయ్యాను. మరి ఈనాటి గాజుల రామారావు అంటే ఒక జిల్లా ప్రమాణ స్వీకారంలా ఈరోజు ఎంతో చక్కని కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా స్వాగతంగా పలికినటువంటి మా మహిళా సోదరి మణులు మరి ఇంత చక్కగా ఒక చిన్న బస్తీ సంఘంలో నిర్వహించేటటువంటి ప్రమాణ స్వీకారానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తారని కూడా నేను ఊహించలేదు. అంటే కొత్త రక్తానికి అవకాశం ఇచ్చి యువతకు అవకాశం ఇస్తే ఇందాక శ్రీనివాస్ సోదరుడు చెప్పినట్టు ఏ దాంట్లోనైనా దూసుకుపోతాం. మేము ఎవరికైనా దీనిగా పనిచేస్తామని నిరూపించినటువంటి గాజుల రామారావు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథుల
మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి చందా నాగభూషణం గారు అధ్యక్షత వహించి ప్రమాణ స్వీకారం చేయించారు. వారు నిజంగా వారి ఆశీర్వాదం ఉంటే పెద్ద స్థాయికి వెళ్తారు అని అనడానికి నిదర్శనం నేనే. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించుకున్న నేను ఈరోజు ఒక రాష్ట్రానికి, అది కూడా మన తొలి కార్పొరేషన్ చైర్పర్సన్ గా తొలి మహిళగా నేను ఉండడం అనేది నా అదృష్టం. వారి చేతుల మీదుగా జిల్లా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు వారి ఆశీర్వాదం ఎంతో కొంత నా మీద ఉన్నదని వారికి కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి 3 సార్లు కాదు 4 సార్లు కార్పొరేటర్ నేనని మరి ఇందాక సోదరుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఒక్కసారి గెలిచినట్టునే రెండోసారి మళ్ళీ పోటీ చేయాలంటే ప్రజల్లో మన నెగిటివిటీ ఉందని భయపడేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మరి 4 సార్లు ఎదురు లేక తెలుగు లేక గెలిచినటువంటి సోదరులు మరి రావుల శేషగిరి గారు. అంటే శేషగిరి అంటే మనకు తెలుసు 7 కొండల స్వామి కొండల్లో ఒక కొండ శేషగిరి. అలా మరి ఆర్యవైశ్యులు హక్కున చేర్చుకొని నాకు మొదటి సమావేశంతో ఆశీర్వాదం ఇచ్చారు అని చెప్పినటువంటి సోదరుడు నిజంగానే మరి ఈనాటి అసలుకి తొలత ప్రమాణ స్వీకారం కదన్నా అందరూ తెలుసు. కొత్త సంఘం ఇది. కొత్త సంఘంలో కార్యక్రమం ఎలా చేయాలో కూడా తెలియదు వాళ్ళు. అయినా కానీ చాలా చక్కగా ప్రోటోకాల్ ప్రకారం అన్ని చాలా చక్కగా నిర్వహించారు. మీతో పాటు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు అన్ని తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. మరి అలాగే ఉప్పల్ శ్రీనివాస్ గారు మరి ఐవీఎఫ్ అధ్యక్షుడిగా, మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఎంతో సమాజ సేవలో ఉన్నటువంటి ఉప్పల శ్రీనివాస్ గారికి కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, అలాగే జిల్లా అధ్యక్షులు వెల్లె రమేష్ గారు, అలాగే నగేష్ గారు, వేదిక మీద చాలా మంది ఉన్నారు, ఉప్పల శేఖర్ గారు, అలాగే నాగభూషణం అయిపోయింది కదా, అనిల్ బాబు గారు, ప్రవీణ్ గారు, మరి టెంపుల్ జగద్గిరిగుట్ట టెంపుల్ దేవాలయానికి సోదరా భయపడద్దు, ప్రకాష్ అన్న కూడా మాజీ అధ్యక్షులు ప్రకాష్ అన్న, జగద్గిరిగుట్ట దేవాలయం కనకాపరమేశ్వరి దేవాలయానికి కూడా హైడ్రా నోటీస్ వచ్చిందని కొంచెం భయ ఆందోళనతో ఉన్నారు. అలాంటిది ఏమీ జరగదు. దేవాలయాల జోలికి ఎవరు రారని మీకు గంటా పదంగా చెప్తున్నాను. దేవాలయం నిర్మాణం చేసిండ్రు, అక్కడ మరి పూజలు జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా పెద్ద అమ్మవారి, అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం చాలా పెద్దది, పవర్ఫుల్ విగ్రహం, ఎవరు జోలికి రారు అని మీరు మనశ్శాంతిగా ఉండాలని ప్రకాష్ అన్నకు కానీ, మరి ప్రవీణ్ కానీ, అలాగే రమేష్ అన్నకు కానీ అందరికీ నేను తెలియజేస్తున్నా. దేవాలయాల జోలికి ఎవరు రారు, దయచేసి మీరు భయపడకండి. అలాగే దానం సతీష్ సోదరుడు, వీళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడూ అభిమానించి నాతో పాటు ఎంతో కొంత జర్నీ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, చాలా మంది ఉన్నారు. శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, ఇంద్రసేన కాదు ఇంద్రసేన గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇందాకనే మరి మన ముఖ్య అతిథిలో భాగమైనటువంటి పూనా శ్రీశైలం గౌడ్ గారు కూడా వచ్చిపోయారట. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారం, మొదటి ప్రమాణ స్వీకారం చరిత్రలో నిలబడిపోయేటి ఆర్యవైశ్య సంఘానికి, మరి గాజుల రామారం బస్తీ సంఘంలో చరిత్రలో నిలబడిపోయేటటువంటి ఒక ఘట్టం పూర్తి చేసుకున్నటువంటి మరి సోదరుడు డైనమిక్ లీడర్స్ నే మీరు పెట్టుకున్నారు. చాలా ఆనందం వేసింది. ఈ టీం నాకు ముందు నుంచే పరిచయం కాబట్టి వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. కష్టపడి దేవాలయ నిర్మాణం కోసం ఫైట్ చేస్తున్నటువంటి మీ టీం అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే మరో సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని అందరితో మరి ఆర్యవైశ్యులు అందరితో కలిసికట్టుగా ఉండాలని, ఒక సంఘం అవసరమని మరి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి మరి సంఘానికి అధ్యక్షుడిగా సోమిశెట్టి పవన్ గుప్తా గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఫస్ట్ సెక్రటరీ దేవరిశెట్టి జగదీష్ సోదరుడు, అలాగే మధ్యరాజు శేఖర్ గుప్తా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధ్యక్షుడు లేని
ఆర్గనైజింగ్ అండ్ పిఆర్, ఈయనేమో ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరి పెద్ద పెద్ద పదవుల్ని మీరు తీసుకున్నారు. చేమూరి సంతోష్ గుప్తా గారు అలాగే ప్రెసిడెంట్ గారు ఐటీ అండ్ మీడియా, పచ్చు వంశీ గుప్తా వైస్ ప్రెసిడెంట్ గారు, దొంతుల హర్షన్ గుప్తా జనరల్ సెక్రటరీ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ బోర్డ్ ఇద్దరు తాటి చంద్రశేఖర్ గుప్తా వైస్ ప్రెసిడెంట్ గారు. మరి ఈ సంస్థకి మీరే కాకుండా మా కొంత లోటు ఉంది. మా మహిళా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ వారు మీతో పని చేయించుకోవాలని మాత్రం బాగా నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి దేవాలయం ఉంది కాబట్టి మహిళలు కావాలి సంఘానికి అని నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలో మహిళా విభాగం కూడా ఏర్పాటు చేయాలని మరి అధ్యక్షుడి సతీమణి ప్రియాంక ఎంతో సహకరిస్తే కానీ ఈ స్థాయికి తన ఇంట్లో సహకరించాలి. ఇంట్లో ప్రశాంతత ఉంటే ఏదైనా సాధిస్తాము అనే దానికి పవన్ కుమార్ నిదర్శనం. వారి పక్కనే కూర్చున్నటువంటి మాతృమూర్తుల ఆశీర్వాదంతో ఈరోజు అక్క మీరిద్దరు కూడా ఆశీర్వచనం ఇచ్చారు. అసలు నిజంగా మీరు మాట్లాడుతుంటే ఒక పెద్ద పొలిటీషియన్ అవుతారేమో అనిపిస్తుంది. రాబోయే కాలంలో అమ్మకి ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి అలాగే గీత, కవిత, మమత, కళావతి, మనీషా, జార్మి, మంజు, రచిత యంగ్ అండ్ డైనమిక్ మహిళా విభాగం మాత్రమే మహిళా విభాగ్కి పేర్లు పెట్టాలి త్వరలో అని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక వాస్తవానికి వస్తే మరి గాజుల రామాలలో అసలు సంఘం అనే ప్రసక్తి కన్నా ముందు ఆర్యవైశ్య దేవత కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పం తీసుకున్నటువంటి టీం మొత్తం వాళ్ళే ఈరోజు ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని అంటే అమ్మవారి ఆశీస్సులే. ఆ దేవాలయం మొదటి రోజు నుంచి మరి లాస్ట్ టైం 2 years బ్యాక్ నేను వచ్చినప్పుడు అమ్మవారి జయంతి ఉత్సవాలకు వచ్చినప్పుడు వాళ్ళ ఒక చోట అమ్మవారిని పెట్టి నన్ను ఆహ్వానించారు. ఆ రోజే కార్పొరేటర్ అన్నగారైనటువంటి వారికి నేను అడగడం జరిగింది, తొందరలో స్థలం ఇస్తే మా వాళ్ళు దేవాలయం కట్టుకుంటారు అన్నాను. అక్కడే అదే ప్లేస్ లో నేను వీళ్ళకి స్థలం చూసుకోమనండి, నేను ఇమీడియట్ గా దానికి సహకరిస్తానని సోదరులు. ఎందుకంటే ప్రపంచంలోనే ఏ కులానికి కూడా కులదేవత లేదు, కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే వాసవి కన్యకా పరమేశ్వరి దేవత కులదైవంగా ఉంది. కాబట్టి ఆ కులదైవాన్ని అందరూ కూడా మరి పార్వతి అంశంలో జన్మించినటువంటి వాసవి మాతని అందరూ కూడా పూజిస్తారు, మన కులాన్ని గౌరవిస్తారు. కాబట్టి ఆ గౌరవంతోనే వారు ముందుకొచ్చి స్థలాన్ని ముందుండి ఇప్పించడం జరిగింది. ఆ స్థలంలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల్ని కూడా తప్పకుండా సోదరులు అలాగే ఎమ్మెల్యే గారు, మా ఇన్ఛార్జీలు అయినటువంటి శ్రీశైలం గౌడ్ గారు అలాగే హనుమంతన్న గారితో ఇద్దరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీరు భయపడకండి, గుడి కట్టడం ఒకటే ధ్యేయంగా పెట్టుకోండి. ఆ స్థలంలో ఎవరు వచ్చినా మేము ఉంటాం, మీకు గుడి కట్టడం ఒకటే ధ్యేయం, ఇంకో ధ్యేయం పెట్టుకోకండి. ఆ స్థలంలో వచ్చి ఎవరైనా బెదిరించినా కూడా మనమేమి ఎవరికో దానం చేయడానికో దేనికోసమో కాదు, మన దేవాలయం కట్టుకుంటుంటే కట్టిన తర్వాత పూజలే కాకుండా అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తాం, సేవా కార్యక్రమాలు కూడా చేస్తాం. కాబట్టి ఒక దైవాన్ని నమ్ముకున్న మనం ఈ గుడి కట్టడంలో వెనక్కి ఏమాత్రం తగ్గొద్దు. అక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి మహిళ ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ మహిళా సమస్యని కూడా మేము పరిష్కారం చేస్తాము. కేసు పెట్టింది అని ఇందాక అన్నతో చెప్తే నేను చూసుకుంటాను అక్క, మీరేమి పెట్టుకోకండి అని అన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఫర్దర్లో అక్కడ గుడి కన్స్ట్రక్షన్ లో ఏ చిన్న సమస్య కూడా రాకుండా మరి మీరు చూసుకుంటారనే మాకు నమ్మకం ఉంది. కలెక్టర్ గారితో మాట్లాడండి, ఆర్ఓ గారితో మాట్లాడండి, ఎంఆర్ఓ గారితో మాట్లాడండి. అవసరమైతే దయచేసి లోకల్లో ఉన్న ఏ పెద్దవాళ్ళనైనా సరే మీరు ఈ సమస్య మీద చిన్న సమస్యనైనా కానీ చిలికి గాలి వాళ్ళ కాకుండా ఆలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు మీరు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇకపోతే మనలో మనకి ఎన్ని గొడవలన్నా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ మనం 4 గోడల మధ్యలోనే పరిష్కరించుకుందాం. ఆర్యవైశ్యులు అంటే సంస్కారానికి
కీర్తి ప్రతిష్టని పెంపొందించడంలో ముందుంటారు. మరి ఇంకా మనం నిజంగా చెప్పాలంటే భయస్థలము అని పేరుంది బయట, కానీ మనం 4 గోడల మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, బయటకు పోయి రచ్చ చేసుకోవద్దు ఎవరు అని సందర్భంగా వేదిక మీద నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎందుకంటే మనల్ని మనం ఈ విధంగా ఏదైనా చేస్తే కనుక చులకనైపోతాం, అవతలి వాళ్ళు మనల్ని గౌరవించరు. అదొక్కటి గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ దీన్ని కాపాడుకుందాం. ఎందుకంటే వ్యాపారపరమే తప్పించి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఎవరి జోలికి వెళ్ళాం. ఒక్క ఆర్యవేశుడు వ్యాపారం చేస్తున్నాడంటే వాళ్ళ వెనకాల సుమారు ఒక 200 కుటుంబాలు, 200కు పైగా ఓటర్లు ఉంటారు. మరి ఇంత సౌమ్యంగా ఇంత జెన్యూన్గా వ్యాపారం చేస్తున్నటువంటి మనము మన కులాన్ని ఎక్కడ కూడా అవమానపరచుకోవడం కానీ, ఇబ్బంది పెట్టుకోవడం కానీ, సమస్యల్ని కోరి తెచ్చుకోవడం కానీ చెయ్యొద్దు అని దయచేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా నేను. మరి ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మనం గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడినాం. పంచాయతీ విషయంలో ఎట్లా కొట్లాడినామో మరి కార్పొరేషన్ కావాలని కూడా అదే విధంగా కొట్లాడినాం. స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి మన తెలంగాణకి మన హక్కుల్ని ప్రభుత్వ పరంగా ఎంతసేపు మనమే ట్యాక్సీలు కడతాం, మనమే ప్రభుత్వాన్ని నడుపుతాం. కానీ మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా మనకు చిన్న హక్కు లభించే అవకాశం దొరికింది. దీన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. పేద ఆర్యవేశులు ఎక్కడున్నా కూడా వారికి మనం అందరం సహకరిద్దాం. మనం క్యాజువల్గా ఏ సంఘం పెట్టుకున్నా కూడా మన సంఘం నుంచే ఎన్నో స్కాలర్షిప్లు ఇస్తాం, ఎంతో మందికి చదివిస్తాం, గుళ్ళకు గోపురాలకు దాన ధర్మాలు చేస్తాం. కానీ మన సొంత డబ్బు. ఇప్పుడు అధికారికంగా హక్కు పరంగా వచ్చిన వాటిని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు మన కార్పొరేషన్కి 25 కోట్లని ప్రకటించారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే ఫైనాన్స్ కమిషన్ వైస్ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం ఇవి 25 కోట్లే కావు, ప్రతి స్కీమ్లో ఆర్యవేశులు భాగస్వాములు కావాలని మరి ముఖ్యమంత్రి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా విన్నవించుకున్నాం మనం. కాబట్టి మొన్న రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిందో దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చి ప్రకటించారు. ఆ తర్వాత మనం నిత్యం బట్టి విక్రమార్క గారితో అలాగే పొన్నం ప్రభాకర్ గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ఈబీసీని కూడా అందులో చేర్చడం జరిగింది. నిలబడి అసెంబ్లీలో నిలబడి మీరు వెబ్సైట్లో పెడతారా లేదా అని ఖచ్చితంగా అడిగి పెట్టించి మరీ బయటికి రావడం జరిగింది. కాబట్టి 10% మన ఈబీసీ కింద కేటాయిస్తే 6,000 కోట్లలో మనకున్న శాతం మనకు తప్పకుండా జూన్ 2వ తారీఖున మరి ఇవైతే వ్యాపార పరంగా చితికిపోయినటువంటి మన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎవరికైనా ఒక 10 రూపాయలు కావాలని ఎవరికైనా అడిగితే ఎవరు కూడా వితౌట్ షూరిటీ మనకి ఎవరు ఇయ్యారు. వ్యాపారం కోసం బ్యాంకులు ఏమో రుణము లేదా పర్సనల్ అడిగినా ఎవరు వితౌట్ షూరిటీ ఇవ్వరు. కానీ మొట్టమొదటిసారి ఆర్యవేశులకు ఇందులో భాగస్వామ్యం కల్పించింది ప్రభుత్వం. కాబట్టి 50,000 నుండి 4 లక్షల వరకు సబ్సిడీని ఇస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. మొన్ననే ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ చాలా అప్లికేషన్లు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్లు నాకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి అలాగే గాజుల రామారంలో మరి అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరుడు పవన్కి మరి ఎవరైనా వచ్చి అప్లికేషన్ ఈబీసీ కింద ఇస్తే కనుక తప్పకుండా తీసుకొని అవి మేము ఎందుకు కలెక్ట్ చేస్తున్నాము అంటే ప్రతి జిల్లా కలెక్టర్కి మన వంతు మనకి ఇవ్వాలి అని అడగడానికి అప్లికేషన్లు ఉంటే వాళ్ళకి క్లియర్ కట్గా ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారని వెరిఫికేషన్ కోసం మన వంతు మన వాటా అడగడం కోసం మనం అన్ని కార్పొరేషన్కి తెప్పించుకుంటున్నాం. కాబట్టి ఎవరు ఈబీసీ కింద ఉంటారో పేద ఆర్యవేశులు ఉద్యోగం లేకనో లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు లేకనో వ్యాపారం ఇబ్బందులై వ్యాపారాలు తొలగించబడు చాలా కుటుంబాలు చిక్కిపోయినాయి. వాళ్ళకందరికీ ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి మీరు అందరు వినియోగించుకోండి దయచేసి. అంతేకాకుండా సన్న బియ్యం కూడా మన ప్రభుత్వం మొన్ననే ప్రకటించింది. కొత్త రేషన్ కార్డులని కూడా 10 లక్షల రేషన్ కార్డులు నిన్న ఉత్తమ్ కుమార్ గారితో చాలాసేపు మాకు మీటింగ్ అయింది. వారు కూడా చెప్పారు మరి పాత వాళ్ళకే బియ్యం ఇస్తారు
ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదా అని అడిగితే 10 లక్షల రేషన్ కార్డు కొత్త ఇస్తున్నామమ్మా అని చెప్పారు. ఆల్రెడీ ముందే చెప్పారు, నిన్న మనం కూడా అడగడం జరిగింది. 30 లక్షల మందికి అది చేరబోతోంది. కాబట్టి మన పేద ఆడవేషులు ఎవరైనా గతంలో రేషన్ కార్డు లేకపోయి ఉంటే కూడా అప్లై చేసుకోవాల్సి వచ్చినా అది మీరు ఇంటిమేట్ చేయండి. అందులో కూడా తప్పకుండా రాని వాళ్లకు ఇప్పించే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు అయినా సరే, ఏ స్కీమ్ అయినా సరే కార్పొరేషన్ ద్వారా ఏది సాధ్యమవుతుందో అది తప్పకుండా ఆడవేషులకి సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి కార్పొరేషన్ చైర్మన్ గా వైశ్యులకి ఏదో ఒకటి నేను చెయ్యాలి. మరి ప్రపంచంలోనే ఏ కులానికి లేనటువంటి దైవం వాసవి మాత మనకు ఉన్నది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం నాకు భగవంతుడు కల్పించినందుకు ఆ అమ్మవారి దేవాలయాల నిర్మాణం ఎక్కడ చేసినా కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరున్నా కూడా వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నాము. ఈ జిల్లాకు సంబంధించే నిజామాబాద్ దేవాలయంలో ఏం జరిగిందో మనం చూసినాము. మరి సోదరుడు ఇక్కడే ఉన్నారు, అన్నయ్య సోదరుడు. మరి నిజాంపేట దేవాలయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే మనం మాట్లాడినాము గతంలో కూడా 10 ఏళ్ల కింద. ఇప్పుడు కూడా అక్కడ ఏదైనా దగ్గరకు వచ్చింది, అయిపోవచ్చింది కేసు. కాబట్టి సోదర, అక్కడ ఏ అవసరం ఉన్నా కూడా కల్వ సుజాత దేవాలయంలో భాగస్వామురాలయ్యి ఏదైనా అధికారికంగా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మాట్లాడతానని మీకు హామీ ఇస్తున్నాను. గాజుల రామారం ఇది దేవాలయంలో మా వంతు, కార్పొరేషన్ వంతు పూర్తిగా వాసవి మాత దేవాలయం కట్టడంలో సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రగతి నగర్ మహేష్ దేవాలయం కట్టడానికి ముందు వచ్చారు మీరు అందరూ. అల్లాడి మహేష్ అంటే ఎక్కడ అన్న, క్షమించాలి అన్న, మీరందరూ ముందుకు వచ్చారు. మొన్న ఒక స్థలాన్ని చూసుకున్నారు. ఆ స్థలం కొంచెం మనం పర్మిషన్స్ అన్ని తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. నాతో ఎంఆర్ఓ గారు మాట్లాడారు. కాబట్టి ఈ స్థలాన్ని, ఎలాంటి ఇబ్బందులు లేని స్థలాన్ని మీరు తీసుకోండి. తప్పకుండా నేను ఎంఆర్ఓ గారితో, కలెక్టర్తో ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను. కాబట్టి కలెక్టర్తో మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. తప్పకుండా ఆ దేవాలయానికి స్థలం ఇస్తామని కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు. మీకు చెప్పారా అన్న? చెప్పారు కదా, నేను మాట్లాడడం జరిగింది, ఇస్తామని చెప్పారు. తప్పకుండా. ఇకపోతే షాపూర్ నగర్లో కూడా తెలిసినటువంటి విషయమే. షాపూర్ నగర్కి సంబంధించినటువంటి దేవాలయంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా స్థలాన్ని దేవాలయం నిర్మాణానికి పూర్తిగా మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలోనే 4 దేవాలయాలకి సహకరించే అవకాశం నాకు వాసవి మాత కలిగించినందుకు ధన్యురాలుగా భావిస్తూ అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా సంఘం, అరే నగేష్ పేరు చెప్పిన మర్చిపోయినా, ప్రధాన కార్యదర్శి నగేష్ గారు, అలాగే బెల్ద రమేష్ గారు కూడా మరి ఈ సంఘాలకు అవసరం ఉన్నప్పుడు మీరు సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటూ, ఎల్లవేళలా కార్పొరేషన్ నేను నాకు ఉన్నటువంటి కాల పరిమితిలో తప్పకుండా అందుబాటులో ఉంటాను. తప్పకుండా సహాయ సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆడవేషుల ఐక్యతగా ఉండండి. మహాసభ ఎన్నికల వల్ల కొంత ఇబ్బంది కలిగినటువంటి విషయం మనకు తెలుసు. అలాంటి ఇబ్బందులు త్వరలోనే మనం అందరం కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గాజుల రామారావు అంటేనే ప్రేమ పెంచుకోవాలని అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అతి త్వరలో వాసవి మాత జయంతి వరకు అమ్మవారి